వావ్ 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 సింప్లీ వావ్. ఈ ఫిఫ్త్ టెస్ట్ సెకండ్ డే ఆట ఎంత ఫాస్ట్గా జరిగిందో చూస్తే అసలు నోట మాట రాదు. ఎందుకంటే ఫస్ట్ డే ఆఫ్ ప్లేలో 11 వికెట్లు పడితే సెకండ్ డే ఆఫ్ ప్లేలో 15 వికెట్లు పడ్డాయి. టెస్ట్ మ్యాచ్ పాయిజన్ సిచ్యువేషన్ చూస్తే మూడో రోజే ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసిపోయినా ఆశ్చర్యం లేదు. మహా అయితే 4వ రోజు ఫస్ట్ సెషన్ దాకా వెళ్తుందేమో. కానీ సెకండ్ డే చాలా యాక్షన్ ప్యాక్డ్ ఉంది. రెండు టీంలు పోటాపోటీగా పోటీ పడ్డాయి. మనం కొన్నిసార్లు అప్పర్ హ్యాండ్ సాధించాం, వాళ్ళు కొన్నిసార్లు అప్పర్ హ్యాండ్ సాధించారు. ఇలా ఓవరాల్గా చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఇంకా మ్యాచ్ 50-50గానే ఉంది. సో ఈ సిడ్నీ టెస్ట్ డే 2 ఎలా ప్యాన్ అవుట్ అయిందో ఈ వీడియోలో చెప్పేసుకుందాం. డీటెయిల్డ్ రివ్యూ, డే 2 రివ్యూ చెప్పేసుకుందాం. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగింది కదా నిన్న. డే లాస్ట్లో బుమ్రా ఒక వికెట్ తీసి మంచి ఫైర్ స్టార్ట్ చేశాడు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను కోలుకొట్టడానికి. డే 2 కూడా అదే కంటిన్యూ చేశాడు బుమ్రా. అండ్ సిరాజ్ నుంచి అద్భుతమైన సపోర్ట్ వచ్చింది. డే 2 ఇలా స్టార్ట్ అయిన 3 ఓవర్లకే లబుషైన్ వికెట్ తీసేశాడు బుమ్రా. అది మనకి మంచి స్టార్ట్ వచ్చినట్టు చెప్పాలి. తర్వాత ఎవరు కూడా, ముఖ్యంగా సిరాజ్, ముందు మ్యాచ్లో మనం చూసాం కాస్త వేవర్డ్ వెళ్తున్నాడా, అలసిపోతున్నాడా, కన్సిస్టెంట్ లైన్ అండ్ లెన్స్ వెయ్యట్లేదా అని గత 2 మ్యాచ్ల్లో మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో కూడా. కానీ ఈ మ్యాచ్ తను బుమ్రాకి ఎలా అయితే సపోర్ట్ చేశాడో ఫస్ట్ సెషన్ అయితే అద్భుతమని చెప్పుకోవాలి. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. అది కూడా స్మిత్ లాంటి కీలకమైన వికెట్ కూడా ఉంది అందులో. మంచి సపోర్ట్ ఇచ్చాడు బుమ్రాకి. దానికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ కూడా స్టార్టింగ్లో కాస్త ఇబ్బంది పడ్డాడు లైన్ అండ్ లెన్స్తో. బ్యాటర్లకు ఈజీగా రన్స్ ఇచ్చేసే లెన్స్ వేశాడు. కానీ ఎప్పుడైతే లంచ్ తర్వాత మొత్తం మారిపోయింది. ఎందుకంటే లంచ్ తర్వాత బుమ్రా కేవలం ఒకే ఒక్క ఓవర్ వేశాడు. ఆ ఒక్క ఓవర్ తర్వాత ఫీల్డ్లోంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్లేయింగ్ జెర్సీలో ఉన్నవాడు కాస్త ప్రాక్టీస్ జెర్సీకి మారిపోయి టీమ్ కోచింగ్ స్టాఫ్ అండ్ ఫిజియోస్తో కలిసి కారెక్కి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఏదో స్కాన్ కోసం అని తెలుస్తోంది. కానీ ఇంజురీ ఏంటి, దాని సీరియస్నెస్ ఏంటి అన్నది తెలియదు. ఎందుకంటే ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ హోప్ బుమ్రాకి అంత సీరియస్ ఇంజురీ కాదేమో, జస్ట్ ఒక ప్రికాషన్ కోసమే బయటకు తీసుకెళ్లారేమో. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ వస్తాడని ఆశిద్దాం. సో సెకండ్ సెషన్లో బుమ్రా అందుబాటులోకి లేడు. సిరాజ్ బాగానే వేస్తున్నాడు, కానీ ప్రసిద్ధ్ కృష్ణ ఇంకా పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్లోకి రావట్లా. నితీష్ రెడ్డి ఇప్పటివరకు సిరీస్లో ఎక్కువగా ఓవర్లు వేసింది లేదు. కానీ ఇప్పుడే ఇలాంటి సిచ్యువేషన్లోనే ప్రసిద్ధ్ కృష్ణ అండ్ నితీష్ రెడ్డి స్టెప్అప్ అయ్యారు. ప్రసిద్ధ్ కృష్ణ వెంటనే తన లైన్ అండ్ లెన్స్ అడ్జస్ట్ చేసుకొని 3 వికెట్లు తీశాడు సెకండ్ సెషన్లో. అండ్ నితీష్ రెడ్డి కూడా 2 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు తను ఆడిన ఈ 5 టెస్ట్ మ్యాచ్ల కెరియర్లో ఈ 2 వికెట్లు తన బెస్ట్ పర్ఫార్మెన్స్ బౌలింగ్ పరంగా అనమాట. సో అలా చూసేసరికి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ సెషన్లో బుమ్రాకు తోడుగా సిరాజ్, సెకండ్ సెషన్లో ప్రసిద్ధ్ కృష్ణ అండ్ మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆస్ట్రేలియాని 181కి ఆల్అౌట్ చేసేసారు. మనకి కేవలం 4 రన్స్ లీడ్ వచ్చింది. ఇలాంటి పిచ్ మీద 1 రన్ లీడ్ అయినా సరే మహాభాగ్యమే అనుకోవాలి. 4 రన్స్ లీడ్ వచ్చింది. మనం బ్యాటింగ్కి దిగాము. ఇంటెంట్ క్లియర్గా తెలిసింది ఫస్ట్ ఓవర్ నుంచే. స్టార్క్ కాస్త అటు ఇటుగా ఉన్నాడు లైన్ అండ్ లెంత్తో. జైస్వాల్ దాన్ని క్యాష్ చేసేసుకొని ఫస్ట్ ఓవర్లోనే 4 బౌండరీలు కొట్టాడు. అందులో 3 హ్యాట్రిక్ బౌండరీస్, తర్వాత ఇంకో బౌండరీ కూడా కొట్టాడు. ఇన్నింగ్స్కి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. కానీ స్టార్ట్ బాగుంది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ చేంజ్ బౌలర్గా స్టార్క్ 3 ఓవర్లే వేసిన తర్వాత బోలాండ్ను కమిన్స్ అటాక్లోకి తీసుకొచ్చాడో, బోలాండ్ మళ్ళీ ప్రభావం చూపించాడు. జైస్వాల్ అండ్ రాహుల్ వికెట్లు తీసేశాడు. అండ్ తన మంచి ఫామ్, తన లిమిటెడ్ టెస్ట్ కెరీర్లో మంచి ఫామ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏదైతే చూపించాడో అది కంటిన్యూ చేశాడు. తర్వాత విరాట్ కోహ్లీ మరోసారి అదే ఆఫ్ స్టంప్ బయట బాల్కి అవుట్ అయ్యాడు. ఈ సిరీస్లో ఎన్నిసార్లు అలా అవుట్ అయినా తన ఆన్ ఫీల్డ్ ఫ్రస్ట్రేషన్ కనిపించలేదు తన మొహంలో. కానీ ఈసారి ఆ ఫ్రస్ట్రేషన్ కనిపించింది సాడ్లీ. బట్ అప్పటి నుంచి గేమ్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఆస్ట్రేలియా వరుస వికెట్లు తీస్తుంది. మళ్ళీ ఎలాగా ఒక షెల్లోకి వెళ్ళిపోతామా ఇండియా అనుకుంటే వచ్చాడు పంత్. తన మీద ఎన్ని విమర్శలు వచ్చాయి. తన అటాకింగ్ ఆట తీరు గురించి, తన న్యాచురల్ స్టైల్ ఆఫ్ ప్లే గురించి అందరూ విమర్శించారు. సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు కూడా. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక పోరాట యోధుడు లాంటి ఇన్నింగ్స్ ఆడాడు, దెబ్బలు తింటూ చాలా స్లోగా ఆడుతూ. కానీ తను ఎందుకంత తన న్యాచురల్ అటాకింగ్ గేమ్ ప్లాన్ని బ్యాక్ చేస్తాడో ఈ ఇన్నింగ్స్ ద్వారా ఇంకోసారి తెలిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో తన స్ట్రైక్ రేట్ 40 మాత్రమే. టెస్టుల్లో పర్వాలేదు, అంత స్లోగా ఆడినా సరే ఎవరు పట్టించుకోరు. సెకండ్ ఇన్నింగ్స్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 184 స్ట్రైక్ రేట్, T20 రేంజ్లో రెచ్చిపోయాడు. వాడు వీడు అనలేదు, ప్రతి బౌలర్ని ఫామ్లో ఉన్న స్కాట్ బౌలాండ్ బౌలింగ్లో కూడా బౌండరీలు బాధేశాడు. టీమిండియాను చాలా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు మ్యాచ్లో. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో అప్రోచ్లో చేంజ్. ఎందుకంటే ఈ పిచ్ ఎలా ఉందంటే, నువ్వు మంచి డిఫెన్స్ ఆడుతూ వీలైనంత టైం స్పెండ్ చేయి. రన్స్ రాకపోయినా వీలైనంత టైం స్పెండ్ చేసినా సరే, ఒకవేళ రన్స్ రాకపోతే ఏమవుతుందంటే, ఒక 80 బాల్స్ ఆడి నువ్వు ఒక 20 రన్స్ స్కోర్ చేసావు అనుకో, అది టీంకి పెద్దగా సహకరించదు. ఎందుకు, నువ్వు లాంగ్ ఇన్నింగ్స్ ఆడకపోతే. 80 బాల్స్ ఆడిన తర్వాత ఒక అద్భుతమైన బాల్ నీ పేరు ఉంటుంది ఆ బాల్ మీద, ఈ బాల్కి పలానా వాడి వికెట్ పడాలి అని. అలాంటి బాల్ ఒకటి వస్తే నువ్వు దాన్ని ఏమీ చేయలేవు, ఎంత బెస్ట్ బ్యాటర్ కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే పంత్ అప్రోచ్ పనికి వస్తుంది. ఉన్నంతసేపు అటాకింగ్ గేమ్ ప్లాన్
ఆడి అఫ్కోర్స్ తన స్టైల్ అందరికీ ఆ స్టైల్ సెట్ కాదు. అటాకింగ్గా ఆడితే ఉన్నంతసేపు వీలైనంత పరుగులు వస్తే అపోజిషన్ బ్యాక్ ఫుట్లోకి వెళ్తుంది. ఇవాళ పంత్ అదే చేశాడు. జడేజా ఒకవైపు నిలబడిపోయాడు అండ్ పంత్ యువతల వైపు రెచ్చిపోయాడు. ఇండియాకి టెస్టుల్లో సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఫస్ట్ కూడా తనే 28 బాల్స్లో చేశాడు, ఈసారి 29 బాల్స్లో చేశాడు. 60+ స్కోర్ చేశాక పంత్ అవుట్ అయిపోయాడు. తర్వాత నితీష్ రెడ్డి కూడా ఓకే మరొక ఫెయిల్యూర్, లైక్ ఫస్ట్ ఇన్నింగ్స్ డక్ అయ్యాడు. ఇది ఓకే యంగ్స్టర్ నేర్చుకుంటాడు అనుకోవచ్చు. దాని తర్వాత డే అండ్ అయ్యేసరికి మనం 145 రన్స్ లీడ్లో ఉన్నామన్నమాట. జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ క్రీజ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ రేపు కాస్త కాషియస్గా ఆడతారు, ఎందుకంటే వీళ్ళిద్దరి న్యాచురల్ గేమ్ ప్లాన్ ఏంటంటే సెట్ అయ్యాక అటాకింగ్ చేస్తారు, పంతలాగా ముందు నుంచి అటాక్ చేసే రకం కాదు. సో వీళ్ళు ఎంత టార్గెట్ వరకు మనల్ని తీసుకెళ్తారు, ఎంత లీడ్ వరకు తీసుకెళ్తారు, ఆస్ట్రేలియాకు ఎంత టార్గెట్ సెట్ చేస్తారు అన్నది ఫస్ట్ మెయిన్ పాయింట్. రేపు ఫస్ట్ సెషన్ ఎలా ఆడతారు అన్నది డే 3లో. అంతకన్నా మెయిన్ పాయింట్ జస్ప్రీత్ బుమ్రా. వికెట్ బౌలింగ్కి చాలా బాగుంది, మన వాళ్ళు కూడా ఫామ్లోకి వచ్చారు, బుమ్రా కాకుండా మిగిలిన ముగ్గురు కూడా. కానీ బుమ్రా ఖచ్చితంగా ఉండాల్సిందే, వాళ్ళు చేసి చేయకుండా వాళ్ళని అడ్డుకోవాలి అంటే. సో ఇంజురీ సీరియస్నెస్ మనకి తెలియదు ఎంత అన్నది. సో హోప్ఫుల్లీ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తాడని ఆశిద్దాం. ముందు మన వాళ్ళు వీలైనంత మేబీ ఒక 230 టార్గెట్ పెడితే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా 4 వికెట్లు ఉన్నాయి మనవి, ఇప్పుడు 145 లీడ్ కాబట్టి ఇంకొక 80 రన్స్ స్కోర్ చేస్తే అది మంచి స్కోర్ అవుతుంది, మంచి చేజ్ మనకి ఫేవరబుల్గా ఉంటుందేమో. ఫోర్త్ ఇన్నింగ్స్లో వాళ్ళని మంచి బౌలింగ్తో ప్రెషర్లో పెట్టచ్చేమో అనిపిస్తుంది. సో లెట్స్ హోప్. జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ చెరో 30 కొట్టినా సరిపోతుంది, చెరో 30 రన్స్ కొట్టినా సరే. తర్వాత బుమ్రా బౌలింగ్కి రావాలి, పెద్ద ఇంజురీ కాదేమో అని ఆశిద్దాం, ఎందుకంటే ఈ సిరీస్ ఉంది, ఈ సిరీస్ గెలవాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అసలు నిలబెట్టుకోవాలి. దీని తర్వాత కొన్ని రోజుల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుంది, ఐపీఎల్ వస్తుంది. సో అంత లాంగ్ టర్మ్ ఇంజురీ అవుతుందా అన్న భయం ఒక మూల ఉంది. లైక్ 5 టెస్టులుగా అలసిపోయాడు కదా, మొత్తం ఒంటరి అయిపోయి లాంగ్ స్పెల్స్ వేస్తూ మేబీ అదేమైనా ఇంపాక్ట్ చూపించిందా అని కాస్త భయంగా ఉంది. సో లెట్స్ హోప్. డే 3 మన వాళ్ళు పాజిటివ్ నోట్లో ఆడాలి, వీలైనంత టైం తీసుకొని మంచి టార్గెట్ సెట్ చేయాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం.